షడ్రుచుల సమ్మేళమైన ఉగాది పచ్చడిని మీలో ఎంతమంది ఉగాది అయిపోయాక మళ్ళీ చేసుకుని తింటారు? మా ఇంటి దగ్గర అయితే చిన్నతనంలో పెద్ద వేప చెట్టు ఉండడం వల్ల పువ్వు ఉన్నంత కాలం ఉగాది పచ్చడి చేసుకుంటానే ఉండేవాళ్ళం ఉగాది అయిపోయిన తర్వాత కూడా. పండగంటేనే ఇచ్చిపుచ్చుకోవడం కాబట్టి ఫ్రీగా అందరికీ వేప పువ్వు పంచిపెట్టేవాళ్ళం. ఇప్పుడు వేప పువ్వును కొనుక్కోవాల్సి వస్తుంది. అది కూడా ఎక్కువ డబ్బులు పెట్టి చాలా తక్కువ క్వాంటిటీలో. ఈసారి అయితే పువ్వు తక్కువ, కాయలు ఎక్కువ. అందుకే చాలా తక్కువ పువ్వు ఉంది చూడండి. ఎంత చెట్టుకి అంతే కావాలన్నట్టు ఎంత పువ్వు ఉంటే దానికి తగ్గట్టే పచ్చడి చేసుకోవాలి కాబట్టి క్వాంటిటీస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నీళ్ళలో నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. థిక్నెస్ కోసం ఒక స్పూన్ పుట్నాల పప్పును మిక్సీ జార్లో వేసి పౌడర్ కింద కొట్టుకుని పక్కన పెట్టుకున్నాను. చింతపండు నానిపోయి ఉంటుంది కాబట్టి దానిలో ఉన్న రసాన్ని బయటికి తీయండి. ఇప్పుడు దేవుడికి దండం పెట్టుకుని ఒక గిన్నె తెచ్చుకొని దానిలోకి శుభమా అంటూ బెల్లం వేసుకున్నాను. ఒక ఫుల్ స్పూను బెల్లం తురుమిది. ఆల్రెడీ మెత్తగానే ఉంది బెల్లం. ఒకసారి చేత్తో అట్లా అంటే మెత్తగా అయిపోతుంది. తర్వాత మామిడి ముక్కలు 2 రుచులయ్యాయి. ఇప్పుడు నెక్స్ట్ పచ్చిమిర్చి వేసాను కారం బదులు. మీరు కావాలనుకుంటే మిరియాల పొడి లేదంటే కారం కూడా వాడుకోవచ్చు. ఒకసారి కలపండి. నెక్స్ట్ వేపు వేసానా వేయలేదా అన్నది కూడా కనపడదు, అంత తక్కువ ఉంది. నెక్స్ట్ చిటికెడు సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలిపి ఇప్పుడు చింతపండు రసాన్ని కూడా వేసేసి జస్ట్ ఒక చిన్ని టీ గ్లాస్లో పావు వంతు నీళ్ళు పోసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే నా దగ్గర వేపు అంత లేదు కాబట్టి. ఇప్పుడు థిక్నెస్ కోసం దీంట్లో నేను 1/2 స్పూన్ పుట్నాల పొడి వేస్తున్నాను. ఎక్కడైనా చింతపండు ఎక్స్ట్రా గుజ్జు లాంటిది పడిపోతే అది కూడా చేత్తో తీసేసుకుని బాగా కలుపుకుంటే ఉగాది పచ్చడి రెడీ అయిపోయినట్టే. రోజు మొహం కడుక్కున్న తర్వాత ఒక స్పూన్ ఖచ్చితంగా తింటాను నేను. అందరికీ పడుతుందని నేను చెప్పట్లేదు. ఎవరికైతే పడుతుందో వాళ్ళకి ఓకే. లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకుంటే దీనివల్ల నష్టం ఏమీ ఉండదు. పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేయొచ్చు. బట్ లిమిటెడ్ క్వాంటిటీ అండ్ పడుతుందా లేదా అని టెస్ట్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.